మతాలంటే ఒక జీవన విధానం. వాళ్ళు చెప్పిన వాటిలో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే, ఏ మతమైనా సరే వాళ్ళు ఏమైనా పనికొచ్చేది ఉంటే తీసుకోండి, యాజ్ సింపుల్ యాజ్. కానీ ఆడ ఒడవ కూసుండి యొక్క లక్షల కోట్ల జీవులను కంట్రోల్ చేసే శక్తి ఒక వ్యక్తికి ఉండదు, అది సాధ్యం కాదు. ఎంత అడ్వాన్స్డ్ టెలిస్కోప్లు, ఓకే, హబుల్ టెలిస్కోప్లు, ఇంకో టెలిస్కోప్లు, లేకపోతే స్పేస్ క్రాఫ్ట్స్, ఎనీ మోడర్న్ టెక్నాలజీ ఉన్నది ఏదైనా ఎక్కడికైనా పంపిద్దాం విశ్వంలోకి. మన పాలపుంతలే కాదు, వేరే పాలపుంతలకు కూడా పంపిద్దాం. ఎక్కడ ఎవడు కూర్చొని లేడు. వాడెవడన్నా ఉంటే వాడు కూడా మన లెక్కనే మనిషి. వాడు ఏదైనా మంచి చేస్తే వాడిని దేవుడు అన్నారు, గంతే. వాడు ఏదైనా చెప్పింది మనకి ఏమైనా యూజ్ అయితే వానికి కృతజ్ఞత చెప్తాం, అంతవరకే. ఎవడో వచ్చి నీ బదులు అన్నం తింటాడు, నీ బదులు నీ కష్టాలు తీరుస్తాడు, ఎవడు చెప్పినా తప్పు చెప్తాడు, ఏ మతం వాడు చెప్పినా తప్పు చెప్తున్నాడు. ప్రకృతి తన దగ్గర ఏమి దాచిపెట్టుకోలే, అన్ని ఇచ్చేసింది నీకు. ఇంకా ఇంతకు మించి నీకేమి ఇయ్యదు. భూమికి చెట్లు మొలకెత్తే శక్తిని ఇచ్చింది. ఇక అలా గింజ పెట్టి మొలికించుకుంటా అంటే మొలికించుకో.